సాగునీరు వెంటనే రైతుల సాగునీరు వెంటనే రైతుల సాగునీరు వెంటనే రైతుల సాగునీరు వెంటనే రైతుల సాగునీరు వెంటనే జై తెలంగాణ జై కేసీఆర్ కాంగ్రెస్ మొండి వైఖరి కాంగ్రెస్ మొండి వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి రైతుల పట్ల గౌరవ పాలేరు మాజీ శాసనసభ్యులు పెద్దలు పాలేరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ కందాలు ఉపేందర్ గారి ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తాతా మధుసూదన్ గారి ఆదేశాలతో తిర్నాపాలెం మండలంలో మా 40 గ్రామ పంచాయతీల నుంచి రాత్రి ఫోన్ చేయగానే విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకి పెద్దలకి సర్పంచులకి ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున బీఆర్ఎస్ మండల పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా 2016 గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆ రోజు ఆదేశాలతో అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు అలాగే అప్పుడున్న స్థానిక మంత్రులు అందరూ కలిసి అప్పటికప్పుడు పాలేరు ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే పాలేరు తిర్నాపాలెం మండలం కరువు మండలాన్ని గుర్తించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తిర్నాపాలెం మండలాన్ని స్వచ్ఛామం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అప్పటికప్పుడు 100 కోట్లు మంజూరు చేయించి అప్పుడున్న ప్రజాప్రతినిధులతోటి తొందరగా అనుకున్న టైం కన్నా ముందుగా ఈ ప్రాజెక్ట్ని పాలేరు నుంచి మా తిరుమలపాలెం ఇస్లావతండ గ్రామానికి ఎత్తిపోతల పథకం ద్వారా 100 కోట్లతోటి నిర్మించిన ప్రాజెక్టు అప్పటి నుంచి ఈ రోజు వరకు 2016 నుంచి 2024 వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక సంవత్సరానికి 2 పంటలు కలిపి 100 రోజులు నీళ్లు విడుదల చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ 2024 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తాగునీరే సరిగ్గా ఇవ్వట్లేదు ఊళ్ళలో. అట్లానే సాగునీరు కూడా ఇప్పుడు అందియట్లేదు. రైతులు ఇప్పుడు వరి పొలాలు నాట్లేయడం జరిగింది, అలాగే పత్తి చేలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు మిర్చి తోటలు వేస్తారు. రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మేము మా కోరిక బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరం కోరుకునేది ముఖ్యంగా ఒకటే విషయం, మన సాగర్ నుంచి పాలేరు నింపి పాలేరు నుంచి భక్త రామదాస్ ద్వారా కంపల్సరీ మాకు పాలేరు ప్రజలకి అలాగే తిర్నాపాలెం ముఖ్యంగా తిర్నాపాలెం మండలం పాలేరు నియోజకవర్గం ప్రజలకి అలాగే ఉమ్మడి జిల్లా ప్రజలకి పక్కన ఉన్న మహబూబాద్ జిల్లా కానీ సూర్యాపేట జిల్లా కానీ ప్రజలందరికీ భక్తరాజు ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు దృఢ సందర్భంతో ఈ ప్రాజెక్టుని కట్టింది. ఈ ప్రాజెక్టుని కావాలని కేసీఆర్ గారికి లేకపోతే కందాల గారికి పేరు వస్తుందని ఈ నీళ్ళు వదిలిపెడతలే. దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరం తెలియజేద్దంటే మా రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగునీరు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇచ్చే పెన్షన్లు అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఇవ్వకపోండి, అదొక భాగం. కానీ సాగునీరు మాత్రం ఇస్తే పంటలు పండించుకొని మా పిల్లల్ని మా కుటుంబాలని అందరం మేము కష్టపడి చదివించుకుంటాం. దయచేసి మీరందరూ సాగునీరు విడుదల చేయాల్సిందిగా స్థానిక మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వారం 10 రోజుల్లో నీళ్లు వదిలిపెట్టకపోతే మండల వ్యాప్తంగా మన పాలేరు నియోజక వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్. తెలంగాణ సాగునీరు వెంటనే